పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మరొక పునరుద్ధానపు దినమందు ఈ సెప్టెంబర్ మాసంలో దేవుని మహాకృప చేత మనమందరం కూడా దేవుని సన్నిధికి రావడానికి ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామమునికి స్తుతి కలుగునుగాక. కీర్తనల భాగంలో 2వ కీర్తన మనము వాక్య పఠనముగా ఉదయపు వేళ చదువుకున్నాం. దీనిలో రాయబడిన మొదటి 2 చరణాలు, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. చాలండి. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఇక్కడ వారు నిలబడిన విధానం గురించి మాట్లాడితే ఆయనకు విరోధముగా నిలబడ్డారు. దేవునికి విరోధంగా నిలబడి ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు అని రాయబడింది. దేవునికి వ్యతిరేకంగా, దేవుని శక్తికి వ్యతిరేకంగా, ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా, దేవుని జ్ఞానమునకు మించి భూరాజులు అధిపతులు ఏలికలుగా ఉన్నవారు వారు సాధించాలనుకున్నారు, కానీ వారు సాధించలేరు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టడానికి అనేక మంది పూనుకొని ఉండగా అక్కడ దేవుడు ఆకాశం నుండి దిగి వారి యొక్క కట్టడాన్ని చూడటానికి దిగి వచ్చాను అనే మాట ఒకటి కనబడుతుంది. వారి యూనిటీ, వారి ఐక్యత, జనం ఒక్కటే, భాష కూడా ఒక్కటే. కాబట్టి చెడు కార్యక్రమాలు జరిగించడానికి కూడా, పాపాన్ని జరిగించడానికి కూడా వీళ్ళందరూ ఏక మనసు కలిగి ఉంటారు. మంచి కార్యక్రమానికి ఏక మనసు రాదు, కానీ దుష్ట కార్యాలు చేయటానికి, దైవ వ్యతిరేకమైన క్రియలు జరిగించడానికి చాలా మార్లు ఏక మనసు బాగా కుదురుతుంది. ఎందుకంటే వారిని అందరినీ కలిపేవాడు అపవాదే. ఆటంకం ఉండదు. ఏక మనసు కలిగి ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి ఆటంకాలు ఉన్నాయి. అపవాది కూడా వస్తాడు. ఇక్కడ వాడే కలుపుతుంటే ఇంకా ఆటంకమే ఉంది. అందుకే ఆయనే దిగొచ్చాడు సీన్లోనికి, ప్రభువే దిగొచ్చాడు. ఆ మాట చదవండి. ఇంకా ఒక మాట ఉంటుంది దానికంటే ముందుగా, యెహోవా చూడ దిగి వచ్చాను. అక్కడ వారి భాషను తారుమారు చేయడానికి ఆయన వచ్చాడట. జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్య భాగంలో 5వ వచనంలో రాయబడింది, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. యెహోవాయే స్వయంగా చూడ దిగి వచ్చాను. చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఇక ఆ సీన్లోనికి ఆయన వచ్చి ఎంటర్ అవ్వకపోతే పని జరగదు. సంపూర్తిగా వాళ్ళంతా బైండ్ అయిపోయారు. ఏక మనసుతో, ఏక అభిప్రాయంతో ఈరోజు ఈ గోపురం కట్టారు, తర్వాత ఇంకొకటి చేయబోతారు. ఇలా దేవుని వ్యతిరేకమైన తలంపులు వారి జీవితాల్లో ఉండబోతున్నాయని గుర్తించి దేవుడే చూడ దిగి వచ్చాడు. అక్కడ వారి ఐక్యత మంచిది కాదు కాబట్టి దానిని చెడగొట్టాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఐక్యతను చూడ దిగి వచ్చాడు. వారి ఎలాంటి ఐక్యత అంటే వారు అభిప్రాయం కలిగి ఉన్నారు. వారి ఉద్దేశాలు దురుద్దేశాలుగా ఉన్నాయి. అదే ఇక్కడ చదువుతాం, కీర్తనలో మనం చదువుతున్నాం. ఏమన్నా రాయబడింది? భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి
విరోధముగా నిలబడ్డారో, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నిలబడిన వాడు ఎవడో జయించలేడు. అది ఎవరి వలన కుదరని పని. కాబట్టి దేవుని శక్తి అంత ఉన్నతమైనది. ఆయన శక్తికి మించి రాజ్యములు ఏవియో కూడా నిలబడలేదు. అందుకే ఆకాశం ముందు ఆసనుడు వారు నవ్వుచున్నాడు, అపహసించున్నాడు. ఈరోజు మానవుడు పడుతున్న కష్టం, మనుషుడు తన యొక్క కష్టాన్ని బట్టి లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయాలని తాపత్రయపడుతూ కష్టపడుతున్న ప్రయాసాలను చూసిన దేవుడు ఆకాశం నుండి నవ్వుతూ ఉన్నాడంట. నా వైపు చూస్తే నేను పని జరిగించేవాడు నేనే కదా. ఆపగలిగిన వాటిని ఆపగలడు, జరిగించగలిగిన వాటిని జరిగించగలడు. ఆపలేనివంటూ ఆయనకి ఏమైనా ఉన్నాయా? జరిగించలేనివంటూ ఏమైనా ఆయనకు ఉన్నాయా? అన్నీ ఆయనకు సాధ్యమే. హల్లెలూయా. అందుకే చివరిగా పిలుపునిస్తున్నాడు 10వ వచనంలో, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. చివరిగా పిలుపు, క్రీస్తు కొరకు రావాలని వారందరినీ పిలుచుచున్న పిలుపు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని నీడలు ఆయన కోపించును, అప్పుడు మీరు త్రావ తరపు నివసిస్తారు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. క్రీస్తు దగ్గరకు రమ్మనే పిలుపు కీర్తనాకారుడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు. కాబట్టి క్రీస్తు దగ్గరకు రండి, ఆయన ముద్దు పెట్టుకుని ఆయనతో సహవాసం చేయండి, ఆయన మీరు కలిగి ఉండండి. కాబట్టి దేవుడు మీ పట్ల కరుణ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా ఏం చేయలేరు. మీ రాజ్యము, మీ అధికారం అంతా కూడా ఒట్టిదే. అందుకే భూపతులకు, రాజులకు, ఆ రాజ్య అధికారులకు, అధిపతులకు తెలియపరుస్తున్నటువంటి ఓ మాట గమనిక ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుని యేసయ్యను ముద్దు పెట్టుకోవాలి, క్రీస్తు దగ్గరకు రావాలి. ఆయన మనకు ప్రియుడై, ఆయన మన కొరకు కుమారుడిగా, పెండ్లి కుమారునిగా మన కొరకు రానై ఉండగా, రక్షకునిగా అంగీకరించిన మనం ఆయన విడిచిపెట్టగా దేవునికి దగ్గరై మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారం వాక్యాన్ని విన్నాం. ఏంటి చెప్పండి, దేని గురించి విన్నాం చెప్పండి, ఒక మాటలో చెప్పండి, పర్లేదు. విన్నామండి, ఏదో కానీ విన్నాం. అదే ఏం విన్నారు చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏదో ఒక మాట చెప్పండి. ఎందుకంటే కిందటి వారం విన్నది సగమే, ఆ మిగిలిన సగం కూడా ఈరోజు పూర్తి చేసుకుందాం. హల్లెలూయా. ఎవరు సిద్ధంగా లేరేంటి? మళ్ళీ పోనీ అదే చెప్పమంటారా? సరిగా వినలేదు కనుక మళ్ళీ మొదటి మెసేజ్ అంటే కిందటి వారం చెప్పింది చెప్పమంటారా? పోనీ హల్లెలూయా. ఎవరైనా ఒకరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. మీరు చెప్తే విందాం అనుకుంటున్నాను. ఎవరు? ఓకే, ఆ వాక్యం మొదట మనం తీసుకున్నాం. ఇంకా ఒక భక్తుడిని చూసాం. ఎవరా భక్తుడు? పేతురు. ఏమైపోయాడు? పడను అన్నాడు, పడిపోయాడు కదా. ఆ వచ్చిన భాగాల్లో నుండి కొన్ని విషయాలు మనం చూసాం. కాబట్టి మనం పడిపోతాం, జాగ్రత్తగా ఉండాలి అనే అంశంలో పేతురులో ఉన్న 5 విషయాలు మనం చూసాం. నేను పాయింట్ల కింద చెప్పలేదు, కానీ వర్తమానంలోనే ఆ విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి, పడను అన్న ఒక అహంకారం అతను పడిపోవటానికి కారణమైంది. 2, నేను పడిపోను కాబట్టి అంత మెలకువగా ప్రార్థన చేయాల్సినంత అవసరం కూడా లేదనుకున్నాడు. అంటే అహంకారంలోకి పోయాడు. 2వది, అక్కడి నుండి సోమర్తనంలోకి పోయాడు. సోమర్తనం నుండి ఎక్కడికి పోయాడు తెలుసా? పిరిగితనంలోకి పోయాడు. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఈ పాయింట్లన్నీ మీకు అర్థమవుతాయి. అప్పటిదాకా యేసయ్యతో ఉన్నాడు, అప్పుడు యేసయ్యకు దూరంగా వెంబడించడం చూశాం. ప్రధాన యాజకుల యొక్క బంటౌతులతో కూర్చొని చెప్పండి రబ్బాయి, ఏంటి రబ్బాయి చలిగా ఉంది కదా, కాస్త మంట ఎక్కువై అని వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు. ఎవరితను? ఆయన శిష్యుడు పేతురు. యేసయ్యతో ఉన్నవాడు కాస్త ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న వారితో కూర్చుని మాట్లాడుతున్నాడు. అరే మనం ఒకటే రబ్బాయి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా. అంటే ఎందుకు భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు చెప్పండి? పిరిగితనం లోపలికి వచ్చింది, అందుకే దూరంగా వచ్చాడు. నెక్స్ట్,
వాళ్ళతో చలి కాగటం మొదలుపెట్టాడంట. ఆ మంట చుట్టూ కూర్చుని ఉన్నాడు. అంటే ఇక వాళ్ళతో సహవాసం కూడా ఏర్పడిపోయింది, లోకంలోకి పడిపోయాడు అని చెప్పచ్చు. చాలామంది ప్రజలు అహంకారము, సోమరతనం, పిరికితనం ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారంటే నెక్స్ట్ లోకంతో ముడిపడిపోయి, లోకముతో రాజీ పడిపోయి, లోకం ఎటుపోతే అటు నలుగురితో పాటు నడిచిపోతూ పేతురు వలె పడిపోయే సందర్భాలను. అందుకే జాగ్రత్త. 5వ పాయింట్లో అప్పుడు 4 జరిగిన తర్వాత 5వ పాయింట్ ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఇది గత వర్తమానం మనం విన్నాం. అందుకే జాగ్రత్త, నువ్వు పడిపోతావు. నాకు ఆయన్ను విడిచిపెట్టే అవకాశం లేదు, నేను ఆయన ఎందుకు విడిచిపెడతాను? అంతరంగిక శిష్యుడైన పేతురే పడిపోతే అహంకారంతో పడిపోయాడు, సోమర్థనం వచ్చింది, పిరిగితనం వచ్చింది, లోకంతో ఏకమైపోయాడు, తిరస్కరించాడు. ఆయన కంటే మనం ఎక్కువ. ఇప్పుడు పడిపోకుండా ఉండాలంటే పేతురు గారు మాట్లాడిన మాటలే చదువుకున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా బురదలో నుండి వచ్చిన పందిని కడిగి వదిలిపెడితే అది మరలా తిరిగి బురదలోకే పొర్లితే. కారణం ఏంటంటే దాని స్వభావము, దాని గుణము, దాని లక్షణము మారిపోలా, ఒకటే. బురదలో నుండి బయటకు వచ్చి కడగబడింది, కానీ దాని బుద్ధి బురదే. అందుకే దాన్ని వదిలిపెట్టగానే ఎక్కడికి పోయింది? అది మళ్ళీ బురదలోకి పోయింది. అంటే విడిచిపెట్టిన పాపాన్ని మరలి చేయడం, వద్దనుకున్న లోక సంబంధమైన వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన పనులను తిరిగి మరలా చేయడం, అవి దేవుని బిడ్డలకు ఎన్నడూ మంచిది కాదు. దేవుని స్తోత్ర. అయితే ఈ సందేశాన్ని గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే పేతురు పడిపోయి అక్కడ ఉండిపోలే. చెప్పండి, ఏమయ్యాడు? పడిపోయి తిరిగి లేచాడా లేదా? లేచాడు. పడిపోయి తిరిగి లేచాడు. పడిపోయిన చోటని లేడు. పడిపోయి తిరిగి మరలా ప్రభుతో సహవాసం చేయాలనే ఆశతో అతడు తిరిగి లేవడానికి దేవుడు కృపనిచ్చాడు. పడిపోయిన పేతురు పడిపోయిన చోట లేడు. అతని జీవితంలో ఉన్న పాఠం నేర్చుకున్నా. అంత మాత్రమే కాదు, అతడే కొన్ని సంగతులు చాలా స్పష్టంగా తన పత్రికలలో తెలియపరిచిన కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఓసారి లూకా సువార్త 22వ అధ్యాయం 60వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనం. అందుకు పేతురు వెంటనే కోడి కూశాను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాడు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చాలండి. ఇక్కడ పేతురు జీవితంలో ఒక పరివర్తన కనబడుతుంది. ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఉండలేకపోయానయ్యా, నన్ను క్షమించవా. ఆ వేదన లోపల తనని పట్టి పీడిస్తావంటే పక్కకు పోయాడు, వెలుపలికి పోయాడు. ఎవ్వరు లేని చోటుకు పోయి ఆ పోయే ముందు యేసయ్య ఒక చూపు చూశాడంతే. ప్రసంగం చేయలా, మాట్లాడలా, ఓ పేతురు అని కూడా అరవలేదు. అలా చూశాడంతే. ఇలా కూడా ఉండడు, అలా చూశాడు. ఆయన చూపులో ఉన్న సందేశం పేతురుకి అర్థమైపోయింది. గుర్తొస్తున్నాయి యేసయ్యతో చెప్పిన మాటలు. ప్రభువా, అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం నిన్ను గురించి అభ్యంతరపడను. ప్రతి ఒక్కరు నేను విడిచిపెట్టిపోయిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నిన్ను అంటుకొని ఉంటానయ్యా, నిన్నెందుకు విడిచిపెడతాను? యేసయ్య చూపు తన హృదయాన్ని గుచ్చింది. యేసయ్య చూస్తుంటే తాను తప్పిపోయిన విధానం తనకు అర్థమైంది. ఉదయకాల సమయంలో మందిరంలో అడుగుపెట్టిన నిన్ను యేసయ్య చూస్తున్నాడా లేదా? ఎంతమంది ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత నన్ను యేసయ్య చూస్తున్నాడు అన్నవారు ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి. ప్రభువుతో నీవు తీసుకున్న తీర్మానాలు నీకు గుర్తు రావాలి. నీవు తీసుకున్న నిర్ణయాలు నీకు గుర్తు రావాలి.
నీ ఆలోచన గుర్తు రావాలి. అందుకే నీ వైపు ప్రభు చూస్తున్నాడు. ఆయన నీతో ఏం మాట్లాడట్లేదేమో, ఆయన చూపు నీ హృదయానికి తెలుస్తుంది. హల్లెలూయా. పేతురుకి అర్థమైపోయింది. పేతురు యొక్క హృదయం గుచ్చబడింది. వెలుపలకు పోయి ఏడుస్తున్నాడు కన్నీటితో, సంతాపంతో. ప్రభువా, నేను విడిచిపెట్టినానని కానీ విడిచిపెట్టడమే కాదు, పిరికివాడిని అయిపోయినాయా, సోమరపోతుని అయిపోయినాయా, ఒక గడియను మెలకుగుండి ప్రార్థించలేకపోయాను, ప్రజలకు భయపడిపోయి నీకు దగ్గరగా జీవించవలసిన నేను దూరంగా పోతూ వచ్చాను. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకులైన బంట్రోతులతో కలిసి కూర్చున్నాను, వారితో కలిసి మంట కాగుతున్నాను, వారితో కలిసి పిచ్చాబాడి మాట్లాడుతున్నాను. నువ్వెవరివో తెలియదని కూడా బొంకాను, తిరస్కరించాను. ప్రభువా, నన్ను క్షమించు అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. యోధా కూడా యేసుక్రీస్తును, యోధా ఇస్కరియోతు ప్రభువును అప్పగించిన వాడే 30 వెండి నాణెములకు ఆశపడి క్రీస్తును వారికి అప్పగించాడు. ఎలా అప్పగించాడు? ఇతనే అని అనకుండా ప్రేమతో ముద్దు పెట్టి మరీ అప్పగించాడు. ఇక్కడ పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అని కూడా చెప్పాడు. ఇంచుమించుగా ఇద్దరిది ఒకేలాగా అనిపిస్తుంది. కానీ పేతురు అక్కడి నుండి కొంచెం ముందుకొచ్చి పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకుని రోధించి క్షమించమని ప్రభువుని అడిగి దేవుని కొరకు నిలబడటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని స్తోత్ర. కనుక ఈరోజు అదే ఆలోచన కనుక మనం చేయగలిగితే ప్రభు నీతో నాతో కూడా మాట్లాడగలిగి ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించగలుగుతాడు. ఇప్పుడు ఇదే పేతురు ఆ తర్వాత ఇంకొక మాట చదువుకొని ఇంక ముందుకెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు త్వరగా చూడండి. దుఃఖము ఎలాంటి దుఃఖం అంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయును. ఈ మారు మనస్సు ఇది ఒట్టి శరీర దుఃఖము కాదండి, ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇది నీ లోపల మారు మనసు కలుగు చేసే దుఃఖం ఇది. మళ్ళీ చదవండి, అదే లేని దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. ఈ మాట నాతో పాటు చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. ఆమేన్. ఏ మారు మనసు ఇది? రక్షణార్థమైన మారు మనసు అంటే నశించిపోవేకి నీవు రక్షించబడిన స్థితిలో ఉంటావు, భద్రపరచబడిన స్థితిలో ఉంటావు, దేవుని యొక్క ప్రణాళికలో నీవు నిలబడగలిగే అవకాశం ఉంది. మారు మనసు కలిగి ఉన్నావు. ఏదైతే వదిలిపెట్టావో, ఏ విశ్వాసాన్ని అయితే పోగొట్టుకున్నావో, ఏ సోమర్తనంతో అయితే నీ విశ్వాస జీవితం అపవిత్రమైందో, ఏ పిరికితనంతో అయితే క్రీస్తు యొక్క వెంబడి దూరంగా వెళ్ళిపోయావో, క్రీస్తు వెంబడి కాకుండా దూరం విడిచిపెట్టిపోయావో, లోకంతో కలిసిపోయావో, ఇప్పుడు మారు మనసు కలిగింది. రక్షించబడిన స్థితిలోకి మరలా దేవుడు తీసుకొచ్చి నేను అక్కడ పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి నా ప్రభు అనుగ్రహించును గాక. కాబట్టి దుఃఖపడండి, కానీ మీ దుఃఖం దేనికి కారణం కావాలో తెలుసా? నీ రక్షణార్థమైన మారు మనసుకు కారణం కావాలి. నీ ఏడుపు కూడా ఒక అర్థం ఉండాలి, నీ కన్నీటికి కూడా ఒక అర్థం ఉండాలి. అర్థవంతమైన ఏడుపు, అర్థవంతమైన కన్నీరు ఉపయోగం కదా. ఉపయోగం లేని కన్నీరు దేనికి? ప్రయోజనం లేని కన్నీరు దేనికి? లోక సంబంధమైన వాటి గురించిన దుఃఖం దేనికి? వాక్యం సెలవిస్తుంది, నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అది నీకు మారు మనసు కలుగు చేస్తుంది, నీ జీవితాన్ని సంపూర్తిగా మార్చివేస్తుంది. ప్రభువుకు దగ్గరగా నీవు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పేతురు చేసింది అదే. పేతురు ఏడుస్తుంటే తన మనస్సు, తన హృదయం అంతా కూడా మార్పు చెందడానికి దేవుడు కృప చూపించాడు. తన మనసు మారింది. ఇప్పుడు పరివర్తన కలిగిన మనసు కలిగి ప్రభు కొరకు పరుగులెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఏ కాళ్ళు అయితే ప్రభువుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాయో, ఇప్పుడు అవే కాళ్ళు క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి కొనసాగుతున్నాయి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ప్రభువుని ఎరగని ఇతరులతో కలిసిపోయాడో, ఇప్పుడు అదే వ్యక్తి ఇతరుల కొరకు క్రీస్తును ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు.
అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ నీ జీవితానికి కావాలని ఆశపడుతున్నావా? అలాంటి ఒక మలుపు తిరిగిన సహజమైన పరిస్థితి నాకు కూడా కావాలి. నేను కూడా పేతురు వలె మార్పు చెందిన వ్యక్తిని ఉంటాను. నేను కూడా పేతురు వలె ఒక మంచి తీర్మానం తీసుకొని క్రీస్తు కొరకు ముందుకు పరుగులెడతాను. ఎంతమందికి ఉంది ఈ ఆశ? నీ ఆశను నా ప్రభు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనలో ఆశ ఉంటేనేగా దేవుడు తీరుస్తాడు. ఆ తపన ఉండాలి కదా. మొదట ఆకలి లేని వాడికి మంచి పాయసం తీసుకెళ్ళి పెట్టినా, వేడి వేడి పలావు పెట్టినా వాడు ఏది తినడు. కాబట్టి ఆశ కలిగినప్పుడు నీవు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు నా ప్రభు. పేతురు వలె ఉండాలి. ఈ 2వ వర్తమానంలో పేతురు గారు రాసిన పత్రికలో నుండే కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 16-18 గత వారం చదువుకున్నాం. పడిపోయే ముందు అహంకారము నడుస్తుంది, నాశనమునకు ముందు గర్వము అనే మాట మనందరికి బాగా సుపరిచితమే. ఆ నెక్స్ట్ లైన్లో రాయబడింది ఏంటంటే పడిపోవటకు ముందు అహంకారము. చూసారా? ఈ మనసు మన సహోదరుడైన పేతురు గారు కలిగి ఉన్నారు. మనం గత వచనాల్లో చదివాం కదా. ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, ఇదిగో అహంకారమైన మనస్సును దేవుడు ఎదిరిస్తాడు, అదొద్దు. ఏం కావాలి ఇప్పుడు? అందరూ చెప్పండి, ఏం కావాలి? అహంకారం తొలగిపోవాలి. హల్లెలూయా. అహంకారంతోనే కదా పడిపోయాడు. ఇప్పుడు ఆ అహంకారాన్ని కనుక విడిచిపెడితే, అహంకారాన్ని ఎదిరించగలిగితే, గర్వాన్ని ఎదిరించగలిగితే మనం ప్రభుత్వం కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. పడిపోకుండా నిలబడటానికి అవకాశం ఉంది. దేవునితో కూడా పరలోక రాజ్యమును సంపాదించుకున్నట్టుకు అవకాశం ఉంది. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా స్తోత్రం చెబుతా. ఇక్కడ ఒక మాట చెప్పాడు, దీనత్వం. అందరూ చెప్పండి, ఇంకా ఇలా చెప్పండి, దీన మనస్సు. అహంకారానికి మందు ఏంటి చెప్పండి? దీన మనస్సే. నీ జీవితంలో అహంకారం లేకుండా ఉండాలంటే, గర్వం లేకుండా ఉండాలంటే, అతిశయం అనేది లేకుండా ఉండాలంటే, అంటే దైవ వ్యతిరేకమైనది. ప్రభువుని బట్టి అతిశయించడం అది వేరు. ఇక గర్వము, అహంకారం అనే పదాలు అవి మన బ్రతుకులు ఎన్నడూ ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుల జీవితాల్లో ఎప్పుడూ కూడా దీన మనస్సే దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది యవనస్తులు ఇప్పుడు పై బటనం అనేది కొన్నిసార్లు పట్టకపోవచ్చు, అది లేకపోతే పెట్టకపోవచ్చు. పెట్టకపోవచ్చు. అది కాకుండా తర్వాత ఒక 2-3 బటన్స్ వదిలేసి తిరుగుతుంటారు కొంతమంది. ఎందుకురా అంటే అసలు విషయం ఏంటంటే అహంకారం. వాడేం చెప్తాడు, గాలిపోయట్లేదండి అంటాడు. అంత ఉట్టిదే. యవనస్తులు ప్రత్యేకించి ఈ మధ్య కొంతమంది పాస్టర్ గారులు కూడా అలాగే ఉన్నారు. 2-3 బట్టలను వదిలేసి, ఒక ఆయన అయితే మరి విచిత్రం, బైబిల్ను కూడా సీక్రెట్లోకి పట్టుకున్నాడు. ఇప్పుడు మన బైబిల్ని సంపూర్తిగా ఇలా పట్టుకుంటాం కదా, సిగరెట్ని 2 ఏళ్లతో పట్టుకుంటాడు. ఆడలా పట్టుకున్నాడు అంటే అహంకారము ఎంతటి మనిషినైనా, ఎంతటి సేవకుడినైనా పడిపోయేలా చేసేది. అందుకే అహంకారం అనేది ఎన్నడూ కూడా దేవుని బిడ్డల జీవితంలో ఉండడానికి వీల్లేదు. పేతురు దాన్ని జయించాడు, పాఠం నేర్చుకున్నాడు తన జీవితం నుండి. నేను పడిపోయాను, పిల్లలారా నేను పడిపోయాను. ఏమని పిలుస్తున్నాడు? చిన్నలారా అన్నాడా లేదా? ఏమన్నా మరి ఆయన విశ్వాసం ముందు, ఆయన భక్తి ముందు, ఆయన ప్రార్థన ముందు, ఆయన త్యాగము ముందు మనం ఎవరం? చిన్నలమే కదా. అందుకే విశ్వాసులైన వారందరికీ అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సున వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. హల్లెలూయా.
అంటే దీన మనసు అనేది ఎలాంటిదండి? అలంకారం. దీన మనసు అనేది ఒక మంచి అలంకారమైనదంట. అంటే ఇతరులకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది, ఇతరులకు ఇష్టాన్ని ఇచ్చేది, ఇతరులకు జాలిని కలుగు చేసేది, దయను కలుగు చేసేది దీన మనస్సు. అందుకే ఇది కావాలని పేతురు భక్తుడు కోరుతున్నాడు. నెక్స్ట్ మాటలో చెప్పేశాడు, అహంకారులనైనా ఎదిరిస్తాడు. చెప్పండి తర్వాత ఏముంది? హల్లెలూయా. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపిస్తాడు. మీకు కృప కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? నాకు కృప కావాలన్న వారందరూ కూడా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అదేగా చదివాను 2వ కీర్తనలో, ఆయనకు విరోధముగా లేచిన వారు, దేవునికి విరోధముగా నిలబడిన వారు ఫలించలేరు. ఆకాశం నుండి ఆయన నవ్వుచున్నాడు, అపహసించుచున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఆయనకు మించిన కార్యాలు మనం ఎన్నడూ కూడా మనము చేయలేం. కనుక మొట్టమొదటి అహంకారం తొలగిపోవాలంటే దానికి విరుగుడు ఏంటి చెప్పండి? దీన మనస్సు. ఈరోజు ప్రభుని అడగాలి, అయ్యా నాకు దీన మనస్సు దయచే ప్రభువా, నాకు తగ్గింపు స్వభావము దయచే ప్రభువా. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఈ దీన మనస్సు అనేది నీ లోపల నుండి ప్రారంభించబడాలి. ఇది వస్త్రము వలె ధరించుకొనుడి అన్నాడు. అంటే ఇది ఇతరులకు కనబడాలి, ఇతరులకు నువ్వు చూపెట్టాలి. అది వస్త్రం అన్నాడే లేదండి. నీ మనసు అంటే లోపల ఉంటుంది కదా, కాబట్టి బయటికి కనబడదు. లేదండి నేను బయటికి బాగా అరుస్తాను కానండి నా మనసు చాలా ప్రేమ అండి, బయటికి బాగా తిడుతుంటాను కానండి నా మనసు మాత్రం వెన్నండి అని కొంతమంది కబుర్లు చెప్తుంటారు. నీ మనసు నిజంగానే వెన్నైతే ఆ వెన్నేదో బయటకు కూడా చూపియాలిగా. ఆ దీన మనసు బయటికి రావాలి. అందుకే ఇక్కడ అంటాడు, దీన మనస్సు అని కేవలము వేషధారంగా నా లోపల మనసు మంచిది, నేను లోపల చాలా బాగుంటాను, నా మనసు వెన్న, నేను బంగారం, ఇట్లాంటి కబుర్లొద్దు. నీ ఎదుట ఉన్న ప్రజలకు నీ మనసు ఏంటో తెలియపరచు. దేవుని స్తోత్ర. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకో. నువ్వు ధరించుకో, వస్త్రము ధరించుకో. నీవు ఆ మనసు ధరించుకోగలిగితే ఎదుటి వ్యక్తి నిన్ను పలకరించకపోయినా ఆ ఖాళీ మీరే పూర్తి చేయాలి. చెప్పండి, పర్లేదు, మరి గట్టిగా చెప్పరే. ఎదుటి వ్యక్తి నిన్ను పలకరించకపోయినా చెప్పరండి. నిజంగా మీరు పలకరించేవాళ్ళైతే మీరే చెప్తారు, మీరు పలకరించట్లేదు అందుకే చెప్పట్లేదు. అది ఆ మనస్సు మనకు దేవుడు అనుగ్రహించును గాక. ధరించండి. ఆ దీన మనసు ధరిస్తే నీకు దీవెన తప్ప నష్టం లేదు. పలకరించట్లేదా? ఎందుకు తగ్గాలనుకుంటున్నావా అంటే ఇంకా లోపలేముంది? అహంకారం. నిన్నెవరు ఎదిరిస్తారో తెలుసా? నువ్వు పలకరించినోడు కాదు, నీ పైన నీ దేవుడే నిన్ను ఎదిరిస్తాడు. జాగ్రత్త. అహంకారులను ఆయన ఎదిరిస్తానని ఉంది ఇక్కడ. నీకు కృప కావాలా? పలకరించు. కృప కావాలా? తగ్గించుకో. కృప కావాలా? దీన మనసు ధరించు. ఈ వస్త్రము అలంకారం మనకి. నమ్మితే అందరం బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ మనసు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే అహంకారాన్ని దేవుడు అహంకారాన్ని కోరుకోవట్లేదు. అంత మాత్రమే కాదు, గత వారం కూడా చెప్పాను, ప్రభు సన్నిధిలో కూడా ఇదే దీన మనసు కావాలి. ప్రభువా, పేతురు వలె ప్రగల్భాలు పలకద్దు. నిజస్థితి ఏంటో ప్రభువుకి చెప్పు. నీ దీనస్థితి ఏంటో ప్రభువుకి చెప్పుకో. నువ్వు పడిపోయే పరిస్థితి అయితే ప్రభువుకి చెప్పు. కూలిపోయే స్థితి అయితే ప్రభువుకి చెప్పు. ఆయన నీ నిజస్థితిని ఎరిగిన వాడు నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. లేవనెత్తాడా లేదా? ఖచ్చితంగా ఆయన లేవనెత్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీ నిజస్థితి అంటే తెలియచెప్పలేదు అనుకో, ఏమవుద్ది? సమస్యతోనే మళ్ళీ వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది. గమనించండి, ఇక్కడ పేతురు ఆయన తన పత్రికలోనే తెలియపరుస్తున్నాడు, దీన మనస్సు అహంకారానికి విరుగుడు మంత, అహంకారం అంతా కూడా తొలగించి వేస్తాడు. రెండో విషయం కూడా చదువుదాం. ఓకే, 8 వచ్చిన చదవండి. ఇక్కడే రెండవది ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె
ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చాలండి. 9 కూడా చదివండి. లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి ఇప్పుడు? నిబ్బరమైన బుద్ధి. అందరూ చెప్పండి, అందరూ చెప్దాం, గట్టిగా చెప్పండి. ఇది దేనికి విరుగుడు మందు? సోమరితనం అనేదానికి విరుగుడు మందు. ఆయన ప్రార్థించలేకపోయాడు పేతురు. ఇదిగో మీరు ఇక్కడ మెలకోకండి, ప్రార్థన చేయండి అని యేసయ్య అక్కడ వారిని అట్టిపెట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసి తిరిగి ఆయన మరలా వచ్చి చూసేసరికి వీరు నిద్రిస్తున్న సమయం. వారిని ప్రభు అక్కడ గద్దించాడు. ఈ అనుభవం పేతురులో ఉంది. అందుకే అవే మాటలు చెప్తున్నాడు పేతురు. ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. జాగ్రత్త, మీరు దొరుకుతారేమో. వాడు తిరుగుచున్నాడు, అపవాది సింహం వల్లే తిరుగుచున్నాడు, నీ మీద దాడి చేస్తాడు. జాగ్రత్త. నీవు తప్పించబడాలంటే మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. దేవునిలో ఆయనతో కూడా కూర్చుండగలిగే అనుభవం కావాలి. హల్లెలూయా. అందుకే చివరిగా అంటాడు, విశ్వాసమందు స్థిరులై ఎదిరించండి. అంటే స్థిరమైన మనసు ఉంటే, సోమర్తనం లేకుండా ఉంటే అపవాదిని నీవు జయించగలవు. అందరూ ఆమేన్ చెప్తారా? సోమర్తనం, ఆత్మ సంబంధమైన సోమర్తనం పోయి స్థిరమైన బుద్ధి, స్థిరమైన విశ్వాసం మనలో కలిగి ఉంటే, పేతురు తన అనుభవాల్లో నుండి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకప్పుడు ఆయన పడిపోయాడు, ఒకప్పుడు ఆయన స్థిరమైన మనసు లేదు, ఒకప్పుడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలనే తలంపు లేదు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అవే మాటలు తన విశ్వాసులైన వారికి చెప్తున్నాడు. తన పత్రిక ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాడు. ఇదిగో అపవాది ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి, స్థిరులై ఉండండి. ఇంకా మొదటి మాట చెప్పాలంటే నిబ్బరమైన బుద్ధికి గలవారై మెలకువగా ఉండండి. స్థిరమైన బుద్ధి, మెలకువ కలిగి ఉండాలి. సోమర్తనాన్ని జయించగలిగే ప్రజలమై ఉండాలి. ఇంకొక మాట 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరి జాగ్రత్త పడండి. చాలు. తర్వాత 5వ వచనం కూడా చదవండి. 5 మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవుని స్తోత్ర. ఆ నెక్స్ట్ మాటలు అంటాడు, ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను. ఆమేన్. సోమరపోతులు కాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. హల్లెలూయా. ఆత్మీయంగా సోమరితనం పోవాలంటే ఇవి కలిగి ఉండాలి. నాతో పాటు చెప్తాను ఒకసారి, నాతో పాటు చెప్పండి ఈ మాటలన్నీ కూడా. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, దగ్గరకు చెప్పాలి అందరూ, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఉన్నాయా ఇవన్నీ? ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి? మరలా ఈ లిస్ట్ చదువుతాను, జాగ్రత్తగానండి. ఏం కలిగి ఉండాలన్నాడు? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశయ నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. దేవుని బిడ్డలారా, ఉన్నాయా మీ దగ్గర?
ఈ లక్షణాలు మీ దగ్గర ఉంటే మీరు సోమరులు కాదు. ఇవి లేకపోతే ప్రమాదం. అందుకే జాగ్రత్త పడండి అని ఆయన హెచ్చరిస్తున్నాడు. వీటిని కలిగి ఉండటానికి ప్రయాసపడమని తెలియపరుస్తున్నాడు. ఇదేమి 2 పేతురు 3:14 ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, లోకం యొక్క దృష్టికి కాదు, సమాజం యొక్క దృష్టికి కాదు, ఆయన దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడండి. ఈ అనుభవం దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా కావాలి. ఇది జరిగితే సోమర్తనం పోయినట్టే. ఇవన్నీ జరిగితే అహంకారాన్ని ఎదిరించినట్టే దేవుని బిడ్డలు. కాబట్టి క్రీస్తులో దీన మనసు కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మనం సోమరితనం కలిగి ఉండకుండా ఏమేమి మనం ధరించాలో ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ రాయబడింది. భక్తి కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఇంకా ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండండి, సద్గుణము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, దయను కలిగి ఉండండి. ఇవన్నీ దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన లక్షణాలు. వీటిలో ఏది మీరు పోగొట్టుకున్నా సోమరులైపోతారు, విశ్వాసములో హీనులైపోతారు. జాగ్రత్త. అందుకే నిబ్బరమైన బుద్ధి, స్థిరత్వం దేవుని బిడ్డలకు కావాలి. ప్రభు బిడ్డలు వీటిని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అహంకారాన్ని విడిచిపెడదాం, ఆత్మ సంబంధమైన సోమరతను విడిచిపెడదాం. పేతురులో 3వ లక్షణం ఏంటంటే పిరికితనం. పేతురులో 3వ లక్షణం ఏంటి చెప్పండి? పిరికితనం. దాన్ని జయించమని ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు. ఎలా? అది కూడా చూద్దాం. ఇప్పటి వరకు అహంకారాన్ని ఎలా ఎదిరించాలో, సోమర్తనాన్ని ఎలా ఎదిరించాలో ఆయనే చెప్పాడు ఆయన పత్రికలో. ఇప్పుడు ఇదే పేతురు పిరికితనాన్ని ఎలా జయించాలో కూడా చెప్తాడు. 1 పేతురులోనే 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తామా? నీవు ప్రభువు నమ్ముకున్నందుకు నీవు బాధపడ్డావా? ప్రభువును నమ్ముకున్నందుకు ఒక బాధ నేను ఎదుర్కొన్నాను అనేవారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఒకసారి మీ చేతి చూపిస్తారా? నేను అడగకపోవచ్చు ఆ సమస్య ఏంటనేది, కానీ అలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే, నేను క్రీస్తును అనుసరించినందువలన ఓ శ్రమ నాకు ఎదురైంది, ఓ ఇబ్బంది నాకు ఎదురైంది, ఓ బాధ నేను అనుభవించాను, ఇతరులు నన్ను తిట్టారు, వారు నన్ను అవమానపరిచారు, ఇక్కడ నాకు హేళన కలిగింది, లేకపోతే ఒక వ్యతిరేకత నాకు ఎదురైంది అనే ఏ అనుభవం అయినా సరే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఉంటే ఒకసారి చేతి చూపిస్తారా? ఎవరికి లేదండి, అసలు ఏదో ఒకటి ఉండే ఉంటుందిగా. ఇంకా ఎవరికైనా వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడే మనం చదివాం. ఏమంటున్నాడు ఆయన? బాధ అనుభవించావా? అయితే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ శ్రమను నీవు అనుభవించడానికి, ఆ బాధ నీవు అనుభవించడానికి, ఆ హేళన నీవు పొందుకోవడానికి, ఆ అవమానం నీ జీవితంలోకి రావడానికి ఒకవేళ నీవు క్రీస్తు బిడ్డవై నందువలనే కనుకైతే దాన్ని బట్టే దేవుని మహిమపరచు. అయ్యా, ఈ శోధన బట్టే నీకు స్తోత్రం, ఈ పరిస్థితిని బట్టే నీకు వందనాలు అని నీవు చెప్పగలిగితే, నా ప్రభు అంటున్నాడు, నువ్వు దేన్ని జయించగలవు తెలుసా? పిరికితనం జయించగలవు. ఆమేన్. పిరిగివాడయ్యే కదా నాకు ఆయన తెలియదనే స్థితికి వచ్చేసాడు. ప్రభువుని విడిచిపెట్టాడు. అంతవరకు ప్రభు దగ్గర ఉన్న పేతురు ఇప్పుడు ఆయనకు దూరంగా వెంబడిస్తున్నాడు. దగ్గరగా ఉన్న పేతురు దూరం అయిపోయాడు. లోకాన్ని చూసి, లోక పరిస్థితులు పిరికితనం చూసి పిరికితనం అయిపోయి, పిరిగివారు పరలోక రాజ్యానికి వెళ్తారా? ఏమండి? పిరిగివారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త గమనించండి. భయం వేరు, చెప్పండి, పిరికితనం వేరు. ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు?
పిరిగితనంతో. అందుకే ప్రభు చెప్పాడు, అలాంటి స్థితి ఎన్నడూ దేవుని బిడ్డలైన వారికి ఉండటానికి వీల్లేదు. పిరిగితనం ఎన్నడూ కూడా అది దేవుని బిడ్డలకు మంచిది కాదు. అయితే పేతురు భక్తునికే పిరిగితనం అనేది అతని జీవితంలో ప్రవేశించింది. అయినా దానిని మనం ఎదిరించగలిగే ప్రజలమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 38 చదవండి ఒకసారి. మార్కు సువార్త 8:38 చదవండి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. సిగ్గుపడవలసిన సందర్భం వచ్చినా కూడా దేవుని బిడ్డలో చెప్పండి సిగ్గుపడటానికి వీల్లేదు. ఈ బైబిల్ని మోస్తున్నందువల్ల నీకు సిగ్గు కలిగిందా, అవమానం కలిగిందా? అయినా పర్లేదు. ఈ బైబిల్ని మోస్తూనే అవమానాన్ని, నిందను నీవు ఘనతగా భావించు. నా ప్రభు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అవమానాన్ని అంగీకరించి నిందను పొందడానికి కూడా సిద్ధమయ్యావు. నీలో పిరికితనం లేదు. ఆమేన్. అదే దేవుడు కోరుతున్నాడు. శ్రమ పొందే పరిస్థితి వచ్చినా, అవమానము పొందే పరిస్థితి వచ్చినా, ఇతరులు తిట్టే పరిస్థితి వచ్చినా, హేళన చేసే పరిస్థితి వచ్చినా, నీవు దేవుడిచ్చిన జీవగ్రంథాన్ని విడిచిపెట్టలేదు కనుక అది నీకు ఘనత. నీవు పిరికితనము కలిగిన వ్యక్తివి కాదు. ఆయన నిన్ను హెచ్చింపబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను తన భుజముల మీద ఎత్తుకొని మోయగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన ఒక మాట మనం చదువుదాం. చూడండి, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఆ లిస్టులో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు. దిస్ ఈజ్ అ సెకండ్ డెత్, రెండవ మరణం అని చెప్పాడు. ఆధ్యాత్మిక ఆల్రెడీ చచ్చిన మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన లేపాడు, సజీవులుగా చేశాడు. రెండవ మరణంలోకి వెళ్ళొద్దు. అవమానమా భరించు, నిందలా భరించు, హేళన భరించు. ఆయన వాక్యాన్ని విడిచిపెట్టద్దు, భక్తిని విడిచిపెట్టద్దు, దేవుని శక్తిని విడిచిపెట్టద్దు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టద్దు. పేతురు ఒక సందర్భంలో విడిచిపెట్టాడు. ఆయనకు దగ్గరగా ఉన్నవాడు కాస్త ఆయనకు దూరంగా పోయాడు. అలాంటి స్థితి అన్నాడు నీ జీవితంలోనికి రావడానికి వీల్లేదు. కారణం ఏంటి చెప్పండి? పిరికితనం. కాబట్టి దేనికి భయపడుతున్నారో, ఏ విషయంలో మీరు పిరికివారుగా ఉన్నారో, నా ప్రభు మీలో ఉన్న పిరికితనమంతా యేసు నామములో తొలగించునుగాక. మనుషులకు భయపడే పిరికితనం అది యేసు నామములో ప్రభు మీలో నుండి తొలగించునుగాక. ప్రభు భక్తిని కలిగి ఉండవలసిన మీరు, ప్రార్థనా జీవితం కలిగి ఉండవలసిన మీరు, క్రీస్తుతో కూడా అనుబంధం కలిగి ఆయన కొరకు ఎంత నిందైనా, ఎంత అవమానానైనా భరించాలని తపన నా ప్రభు మీ లోపలికి అనుగ్రహించునుగాక. అది ఎంత ఆశీర్వాదం. పేతురు అంటున్నాడు ఆయన తన మాటల్లో నుండి, నీవు ఆయన గురించి సిగ్గుపడే వ్యక్తివైతే ఆయన నిన్ను గురించి సిగ్గుపడతాడు. జాగ్రత్త, సిగ్గుపడకో. సిగ్గుపడవలసిన పరిస్థితిలో కూడా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు. అవమానం పడే పరిస్థితిలో కూడా అయ్యా ఇది నిన్ను బట్టే, నీకే స్తోత్రం నాయన. హేళన చేయబడే స్థితిలో కూడా అయ్యా నీకు స్తోత్రం. బంధువుల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, క్రీస్తు కొరకు నీవు ఆ అవమానాన్ని, నిందను, హేళనను తీసుకోగలిగితే ప్రభు తన హస్తములతో నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవునికి స్తోత్ర. పేతురు జీవితంలో ఈ 3 జరిగాయి. వాటిని జయించడానికి కూడా ఆయన కొన్ని ఆలోచనలు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి వీటన్నిటిని కూడా మనం ఎదిరించాలి. అహంకారాన్ని ఎదిరించాలి, సామర్థ్యం ఎదిరించాలి, పిరికితనం ఎదిరించాలి. 4వది లోకంలో కలిసిపోవటం. పేతురు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ప్రధాన యాజకుని ఇంటి ముంగట. ప్రధాన యాజకుని యొక్క బంట్రౌతులు చలి కాచుకుంటే వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరి దగ్గరకు పోతున్నావు?
నీ సహవాసం ఎవరితో కలుసుకుంటున్నావు? దేవుని బిడ్డలతోనేనా, లోక సంబంధాలతోనా, లోకస్తులతో ఉందా వ్యవహారం? జాగ్రత్త. పేతురు ఒకప్పుడు యేసయ్య దగ్గర కూర్చున్నాడు, ఒకప్పుడు శిష్యులతో ఉన్నాడు, రొట్టె విరిచి దగ్గర ఉన్నాడు, వాక్యం చెప్తుంటే, ప్రభు ప్రసంగాలు చేస్తుంటే అక్కడ ఉన్నాడు. ఉండకూడని చోటకు పోయి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ? బంట్రోతులు కూర్చొని చలిమంట కాచుకుంటూ మాట్లాడుతుంటే వారితో కూడా కూర్చొని ఉన్నాడు. లోకంతో కలిసిపోయే వ్యక్తిగా నీ వెనడ ఉండటానికి వీల్లేదు, లోకంతో కలిసిపోవడానికి వీల్లేదండి. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం తీయండి. 11. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలని ప్రభు కోరుతున్నాడు? ఇదిగో మిమ్మల్ని నిందించారే, మిమ్మల్ని దూషిస్తున్నారే, మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, వారి మధ్యలోనే ప్రభు కొరకు మీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోండి. అక్కడే ప్రభువుని మీరు మహిమపరచండి. మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అన్నాడు. పేతురు మాట్లాడే మాట చూడండి, బ్రతిమలాడుకోవటం. ఎవరి మంచి కోసం బ్రతిమలాడుతున్నాడు అంటే ఈ మాటలు వినే శ్రోతల యొక్క మంచి, వారికి మేలు కలగాలని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విషయంలో కనుక తప్పిపోతే లోకంలో నీవు కలిసిపోయే ప్రమాదం ఉంది, లోకంతో రాజీ పడిపోయే పరిస్థితి ఉంది. అది ఎన్నడూ కూడా దేవుని బిడ్డల జీవితంలో జరగకూడదని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అన్యజనులు మిమ్మల్ని దూషించారు, నిందించారు, అందుకే వారితో కలిసి చట్టపట్టాలు వేసుకుని, వారితో కలిసి మనం బాయి మనం ఫ్రెండ్, మనం సహోదరులు, మనం ఒకే పక్కన ఉంటాం, మనమంతా ఒకటే, మన కులం ఒకటే, మన ఇంటి పేరు ఒకటే, లేకపోతే ఇంకొకటో, ఇట్లా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. అలాగని గొడవ పెట్టుకోమని అనట్లేదు నేను, జాగ్రత్తగా వినండి. వారి మధ్యలో నీవు సత్క్రియలు చూపించు, నీ దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అక్కడ ఏమన్నాడు? చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలని బ్రతిమలాడుచున్నాను అన్నాడు. చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంతేగాని లోకంతో నువ్వు కలిసి వెళ్ళటానికి వీల్లేదు. లోకానికి వేరే నీవు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. వారి మధ్యలో ప్రభు కొరకు జీవిస్తావా? లోకస్తులు ఎదుట క్రీస్తు ప్రేమను చూపించగలిగే వ్యక్తిగా ఉంటావా? పేతురు అక్కడ ప్రభువును చూపించే అవకాశం వచ్చినా పోగొట్టుకొని వారితో కలిసిపోయి సైలెంట్గా చలిగాచుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువును మహిమపరిచే అవకాశం వచ్చిందా వదిలిపెట్టద్దు. ఆ పరిస్థితి నుండి విడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. లోకమునకు వేరే మనం బ్రతకాలని కోరుతున్నాడు. ఇంకా ఏమంటాడంటే విసర్జించి, నాతో పాటు చెప్పండి ఒకసారి, నాతో పాటు చెప్పండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. మరలా చెప్దాం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. నీ ఆత్మకు వ్యతిరేకంగా ఏం పోరాడుతుంది చెప్పండి? వేరే వాళ్ళ శరీరమా? నా ఆత్మకు వ్యతిరేకంగా నా శరీరం, నీ ఆత్మకు వ్యతిరేకంగా నీ శరీరమే పోరాడుతుంది. నీ శత్రువు నీ శరీరమే, దానినే జయించగలగాలి. దేవుని స్తోత్ర. ఎందుకంటే ఈ శరీరం ఇతరులతో
కాంప్రమైజ్ అవుదాం, ఇతరులతో కలిసిపోదాం, లోకంతో కలిసి వెళ్ళిపోదాం అని కోరుకుంటుంది, ఘనత కోరుకుంటుంది, కంఫర్ట్ కోరుకుంటుంది. కానీ ఇక్కడ అంటాడు, నీ శరీరమును, నీ శరీర ఆశలను జయించగలిగే వ్యక్తివై ఉండాలి. దేవుని స్తోత్రం. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో. ఆమేన్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నున్నా. నిరంతరమునను పోవును, నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన లధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళేదను. సాతాను శోధన లధికమైన సొమ్మశిలక వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. ఆమె లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఏమని రాయబడింది ఇక్కడ? ఏమండి? లోకము శరీరము లాగుతూ ఉన్నప్పటికీ, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ, ఆ ఆశలకు వ్యతిరేకంగా నీవు పోరాడి శరీరాన్ని గెలిచి లోకాన్ని గెలిచి లోకములో కలిసిపోయే పరిస్థితులన్నిటి నుండి విసర్జింపబడి వాటిని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్ర. చివరి మాటగా ఈ 4 జరిగితే 5వది పేతురు పూర్తిగా తిరస్కరించాడు. అహంకారం వచ్చింది, సోమరతనం వచ్చింది, తర్వాత పిరికితనం కలిగింది, లోకంతో కలిసిపోయాడు. 4. 5వ స్టెప్లో ఏమైంది? నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివేగా. అబ్బాబా అసలు ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎరగను, నేను ఆయనతో ఉన్నవాడిని కాదు అని చెప్పాడు. అంటే కంప్లీట్గా ఏమైపోయాడు? జారిపోయాడు. కంప్లీట్గా ప్రభుని విడిచిపెట్టిన వ్యక్తిగా అయిపోయాడు. ఈ 5వది ఏమంటే 4 ఒక్కొక్కటి జరుగుతూ వచ్చింది. అందుకే తన పత్రికలోనే దాని గురించి కూడా ఓ చిన్న మాట రాశాడు. చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వాక్యం. నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. చాలండి. ఈ వాక్యంలో చక్కని మాటలు చెప్పాడు. చూడండి, మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడుగుతున్నారా, దాని గురించి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి.
ఎలాంటి వారై ఉండాలన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి గలవారై, మీలో ఉన్న నిరీక్షణ గురించి, మీలో ఉన్న భక్తిని గురించి, మీ విశ్వాసముని గురించి, మీ ప్రార్థనా జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడిగారా? చెప్పండి, పర్లేదు. అవును, నా ప్రభు ఆయనే, నా రక్షకుడు ఆయనే, నాకు క్రీస్తు ఆయనే, నన్ను ఆయన రక్షించుకున్నాడు, నన్ను ఆయన పిలుచుకున్నాడు, తన రక్తంలో ఆయన నన్ను కడుక్కున్నాడు అని చెప్పగలిగే ధైర్యం కావాలి. దేవుని స్తోత్రం. చెప్పగలిగే ధైర్యం కావాలి, చెప్పగలిగే సామర్థ్యత కావాలి. దేవుని సన్నిధిలో క్రీస్తును ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడని అనుభవంలో మనం ముందుకు సాగాలని దేవుడు ఈ మాటలు కోరుతున్నాడు, ఈ మాటలు ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 5వ సంగతి ఇది. తిరస్కరించే పరిస్థితిలో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎప్పుడు చెప్పగలం? నాతో పాటు చెప్పండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మరలా చెప్పండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఎవరుండాలి? నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోండి. ఆమేన్. ఒకసారి చెక్ చేసుకోండి, మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకుని ఎన్నాళ్ళు అయిందో. నిజంగా క్రీస్తును ప్రతిష్ఠించుకున్నారా? అంటే ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటండి? హృదయంలో ఆయనకు స్థానం, ఇక దేనికి స్థానం లేదు. ఆయనే ఉన్నాడు. నిన్ను అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పగలగటానికి ఆయన కారణమవుతాడు. నీ లక్షణాలు ఏముండవు, ఇక నీ గుణగణాలు ఏముండవు, నీ పిరిగితనం లేదు, నీ గర్వం లేదు, నీ సోమర్తనం లేదు, అన్నీ జీరో. ఆయన నింపబడ్డాడు గనుక నీవు ఆయన కొరకు మాట్లాడతావు, నోరు తెరిచి ఆయనను గురించి ప్రకటిస్తావు, ఆయన గురించి ఇతరులకు తెలియచెప్పగలుగుతావు. అట్లాంటి శక్తిని నా ప్రభు ఇస్తాడు. నీ హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠ చేయబడితే, పేతురు అదే అంటున్నాడు, మీ హృదయంలో ఆయన ప్రతిష్ఠ చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారా? వారికి క్రీస్తును ప్రకటించండి. వారికి క్రీస్తు ఎలాంటి వాడు చెప్పండి, వారికి ఎంత మంచివాడో తెలియచెప్పండి, వారికి సువార్త ప్రకటించండి, సాత్వికంతో చెప్పండి, ప్రభువుని మహిమపరుస్తూ చెప్పండి. మీలో మిమ్మల్ని అడుగు ప్రతి వానికి అన్నాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. ఆమేన్. సిగ్గుపడాల్సింది నువ్వు కాదు, నీ మీద నింద వేసిన వారు సిగ్గుపడదురుగాక. ప్రభు చెప్పిన మాట ఇది. పేతురు తన పత్రికలు అంటున్నాడు, నీవు కనుక క్రీస్తును ప్రతిష్ఠ చేసుకుని ప్రభు కొరకు నింద అయినా, హింస అయినా, హేళనైనా నిలబడ్డావా, ఒకానొక సమయం రాగానే నీ మీద నింద వేసిన వారు, చిచ్చి ఇలాంటి మంచి వ్యక్తుల మీద మనం నింద వేసింది అని వాళ్ళే తలదించుకునేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీవు ప్రభు కొరకు నిలబడ్డావా, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నావా, ఎన్ని నిందలు నీ మీద పడినా, నింద వేసినవాడు, అవమానం వేసినవాడు, దూషించినవాడు, హేళన చేసినవాడు వాడే తలదించుకునేలా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేగాని క్రీస్తుని గురించి నువ్వెందుకు తలదించుకోవాలి? నువ్వెందుకు పారిపోవాలి? నువ్వెందుకు తెలియదు అనాలి? ధైర్యంగా ప్రకటించు క్రీస్తుని. ధైర్యంగా చెప్పు, ఆయన నా ప్రభు, ఆయన రక్షకుడు, నా జీవితాన్ని మార్చినవాడు, నా కుటుంబాన్ని కట్టేవాడు, నా బ్రతుకుకు రథసారథి ఆయనే. హల్లెలూయా. అట్లాంటి ధైర్యం కావాలి దేవుని బిడ్డలకు. ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రీస్తుని గురించి ప్రకటించే మనస్సు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. పేతురు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? 3 times, 3 సార్లు ఆ మాట చెప్పాడు. చెప్పడం అయిపోయిన తర్వాత ప్రభు అక్కడే దూరంగా ఉన్నాడు. ఆయన ఒక్కసారిగా పేతురు వైపు చూశాడు. పేతురును జాలితో చూశాడు, దీనంగా చూశాడు. ఆ చూపులోనే ఒక వర్తమానం అందింది పేతురికి. గుండె బద్దలైపోయింది. ఆ స్థలం నుండి లేచి దూరంగా వెళ్ళి ఏడుస్తున్నాడు. ఈ వర్తమానం మరలా రెండోసారి ప్రభు ఎందుకు తెలియజెప్పాడో జ్ఞాపకం చేసుకుందామా? మొదటి వర్తమానంలో పేతురు చేసినవే చదివాం. ఈరోజు వర్తమానంలో మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు ఇలా జరిగిస్తున్నాం. వాటికి విరుగుడేంటో కూడా వాక్యంలో విన్నాం.
సరి చేసుకోగలిగితే, పేతురు వలె పశ్చాత్తాపడితే, పేతురు వలె ఒక మలుపు తిరిగితే నీ జీవితంలో పేతురును వాడుకున్నట్టుగా నిన్ను కూడా ప్రభు వాడుకోబోతున్నాడు. పేతురును గణపరిచినట్టుగా దేవుడు నిన్ను కూడా గణపరచబోతున్నాడు. క్రీస్తు కొరకు నిలబడతావా? 5వది, తిరస్కారపు బుద్ధి రాకుండా దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. అక్కడ కూడా నిలబడగలిగితే, అవమానంలో కూడా, నిందలో కూడా నా ప్రభువును ప్రకటిస్తాను, ఆయన గురించి ఘనతగా నువ్వు భావించగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నీ మీద నింద వేసిన వాడు అవమానపరచబడతాడు. నిన్ను బట్టి ఇతరులు సిగ్గుపడాలి, కానీ మనం ఇది సిగ్గుపడాలి? మనం ప్రకటించేది క్రీస్తు. హల్లెలూయా. మనం ప్రకటించినది యేసయ్య. మనం ప్రకటించేది పునరుద్ధారుడైన క్రీస్తు. మరణమును జయించినవాడు, పాపమును జయించినవాడు, లోక శాపములను కట్లను తొలగించినవాడు. ఆయన గురించి నువ్వెందుకు సిగ్గుపడాలి? నీ మీద నింద వేసినవాడు కదా, నీ మీద నిన్ను సిగ్గుపరచాలని తలంచినవారు కదా, సిగ్గుపడేటట్లు ప్రభు చేయగలడు. ఈ 5 విషయాలు ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభువా, అహంకారం తొలగిపోవాలయ్యా, దేన మనసు కావాలి నాకు. ప్రార్థన చేయండి. ఈ 5 సంగతుల గురించి మరలా ఒకసారి దేవుని పాదాల చెంత, పేతురు వలె నన్ను నేను తగ్గించుకొని ప్రభువా నీ పాదముల చెంత కన్నీరు గార్చి ప్రార్థించగలిగే అనుభవం నడిపించిన ఆయనా. నాలో ఉన్న సోమర్థనం తీసివే, ఆత్మ సంబంధమైన సోమర్థనం తొలగిపోవాలి, పిరిగితనం తొలగిపోవాలి. నిన్ను ప్రకటించలేకపోవటం, నిన్ను గురించి ప్రభువా పిరిగి వ్యక్తిగా, వారికి వీరికి భయపడే వ్యక్తిగా నేను ఉండకూడదు. లోకంతో కలిసిపోయే పరిస్థితి తీసివే. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. లోకంలో కలిసిపోయే పరిస్థితి తీసివేయ్యా. చివరిగా నేను తిరస్కరించే బుద్ధి నాలో నుండి తొలగిపోవాలి. 2 చేతులు పైకెత్తని ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి పేతురును ప్రభువా బలమైన 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు. దేన మనస్సు కావాలి నాయనా, నాకు దేన మనస్సు దయచే ప్రభువా. దేన మనస్సును వస్త్రం వలె ధరించుకోవడానికి సహాయం చేయ ప్రభువా. నిబ్బరమైన బుద్ధి కావాలయ్యా, స్థిరమైన బుద్ధి కావాలి. సోమరితనం పోవాలి. దేవా నీకు వందనాలు. పిరికితనం తీసివే. నిన్ను మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను బట్టి నేను సిగ్గుపడకూడదయ్యా అని ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెప్పండి. 4వదిగా లోకములో కలిసిపోయే స్వభావం తీసివే ప్రభువా. లోకమును, శరీరాన్ని, ఆశలను విసర్జించి జయించే మనస్సు దయచే ప్రభువా. చివరిగా తిరస్కార బుద్ధి తీసివే ప్రభువా. ప్రతి ఒక్కరు ఎక్కడించగలిగే కృప నాకు దయచే ప్రభువా. దేవా నీకు వందనాలు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ క్రీస్తును నేను ప్రకటించాలి, ఆయన గురించి నేను ప్రకటించాలి, ఆయన గురించి ఇతరులకు నేను తెలియజెప్పాలి. నా జీవితాన్ని మార్చినవాడు ఆయనే, నా బ్రతుకుకు నాయకుడు ఆయనే. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడి నీ మాటలన్నింటిని బట్టి ప్రభు నామాన్ని మనం మహిమపరుస్తూ ప్రార్థించుకుందాం. బర్మా పోతురాజు గారు ప్రార్థన చేస్తారు.